పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విలువైన సంగతులు నాయన చెప్పబోతుండగా నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించండి. చెప్తున్న మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ మాలో ఉన్న లోటుపాట్లన్నీ తండ్రి వాక్యం అనే అద్దములో ఎత్తి చూపి మమ్మల్ని అందరినీ సరిచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనము తెలియజేస్తున్నాను. మంచిది. నిత్య సత్యం తెలిసిన మనిషికి సర్వసత్యము తెలుసా అన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. చక్కని విషయాలు మనం మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 4 నుంచి మనం చూద్దాం. 4-5 వచనాలు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 4-5 వచనాలు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. వేటి కొలనూలు? ఈ ప్రకృతిలో జరుగుతున్న మొత్తం ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, వాటికి మాట లేదు, వాటి స్వరము వినబడదు. అన్ని చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తుండు, భాషా జ్ఞానము లేని ప్రకృతి ఎంతగా దేవుని పనులు చేస్తున్నాయో మనకు అర్థం కావాలి. మీరు గమనించండి. దేవుడు నియమించిన నియమం ప్రకారంగా, కట్టడల ప్రకారంగా ఖచ్చితంగా ఒక రోజుకు 24 గంటలు కంపల్సరీ ఉండాలని దేవుడు నియమించాడు. తూర్పున ఉదయించాలి సూర్యుడు, మళ్ళా పనమట అస్తమించాలి, మళ్ళా ఉదయించిన చోటుకి మళ్ళా త్వరపడి రావాలి. ఈ ప్రకృతిలో ఖచ్చితంగా ఒక క్రమాన్ని పెట్టాడు, కాలములను పెట్టాడు. ఖచ్చితంగా వర్షాకాలం వర్షాకాలం 4 నెలలు, ఎండాకాలం 4 నెలలు, చలికాలము 4 నెలలు, 12 నెలలు. ఈ 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు ఉండాలని ఇదంతా నియమ నిబంధనతో మనిషికి ఉన్నతమైన దేవుని మాటలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనిషి ఎందుకు దేవుని అంటే చెప్పవలసింది మనిషి, కానీ ప్రకృతి మాత్రము దేవుని బోధ చేస్తుంది, జ్ఞానం తెలుపుతుంది, బోధ చేస్తుంది. వాటి భాష వినబడతలేదు, వాటికి స్వరము వినబడదు, వాటికి భాష లేదు. వాటి కొలనువులు మొత్తం భూమి అంతటా వ్యాపించి ఉన్నది. అంటే మీరు గమనించండి, ప్రకృతిలో దేవుని ప్రేమను అనుమానమును చాటుతుంది. ఒక చెట్టును చూడండి, పూత పూస్తుంది, కాత కాస్తుంది, ఫలములు ఇవ్వాలని ఎవరు చెప్పారు? దేవుడు దానికి ఒక ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మాన్ని క్రమంగా పాటిస్తుందా లేదా? ప్రకృతిలో ప్రతిదీ దాని క్రమాన్ని, దాని ధర్మాన్ని పాటించుకుంటూ ముందుకెళ్తుంది. కానీ మనిషే మాత్రమే దేవుని ధర్మాన్ని మీరేవాడుగా మిగిలిపోయాడు. ప్రకృతిలో అన్నీ దేవునికి లోబడుతున్నాయా లేదా? అన్నీ దేవుని కనుసంధానంలోనే ప్రతిదీ అణువు ప్రకృతిలో జరుగుతుందా? జరుగుతుంది. కానీ ఎవరు దేవుడు తన స్వరూపం మందు తన పోలిక చొప్పున చేసుకున్న పిల్లల్లోనే ఏముంది? విధేయత లేదు. మనిషిలోనే అవిధేయత ఉందని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నట్టుగా మనం చూద్దాం. ఇంకా చూడండి, 4వ వచనం, కింది వచనం. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. లోకపు దిగంతముల వరకు అన్నాడు. లోకపు దిగంతముల వరకు వాటి కొలనులు బయలుదేరుతుంది. అంటే మీరు గమనించండి, అంటే చెప్పవలసింది మనిషా ప్రకృతా? మనిషి. కానీ ఏం చెప్తుంది? ప్రకృతి చెప్తుంది మనిషికి పాఠాలు. కానీ మనిషి ఏం చేస్తుండు? ప్రకృతికున్న నీతి, ప్రకృతికున్నంత క్రమం అనేది మనిషిలో లేకపోవడం బాధాకరమా లేదా? చాలా బాధాకరం. అందుకనే మీరు గమనించండి, 5వ వచనం కూడా చూడండి. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరజేయును, పెళ్లి కుమారుడు వలె ఉన్నాడు. చూడండి, సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు తన
తన పదమునందు మా పరిగెత్త ఉల్లేషించున్నాడు. చూడండి, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కున దాని చుట్టూ తిరిగి ఏం చేస్తుండు? సూర్యుని పని ఏంది? ఈ దిక్కున ఆ దిక్కున. అంటే ప్రకృతి అనేది పాఠాలు బోధిస్తుంది, క్రమం ఉన్నది. మనిషిలో ఎందుకు లేకుండా పోయింది? మీరు గమనించండి, మనుషులు లేదు. సత్యము, ఎందుకంటే ప్రకృతిలో దేవుని గుణలక్షణాలు ఉన్నాయి. ఒకసారి చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. గుణలక్షణాలు, ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఎవరు ఆయన అంటే ఎవరు? దేవుని లక్షణాలు అని చెప్తుండవు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పరచబడుచున్నది. గనుక వారు నిరత్తులై ఉన్నారు. అంటే ఏం తెలియని వారై ఉన్నారు, తెలుసుకోలేని వారై ఉన్నారు, అజ్ఞానులుగా ఉన్నారు, ఏం తెలియని వారుగా ఉన్నారని చెప్తుండే. చూడండి, ఆయన అదృశ్య లక్షణములు ఎక్కడున్నాయట? మనిషిలో ఉండాలనుకున్నాడు. నా లక్షణాలు, నా మూర్తివంతం ఎవరిలో ఉండాలనుకుండు? దేవుని పిల్లల్లో ఉండాలనుకుండు. మనలాంటి రక్త మాంసమును ధరించుకొని వచ్చిన యేసుక్రీస్తులోనే తండ్రి యొక్క తత్వము మూర్తివంతమని ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది. తండ్రి తత్వము మూర్తివంతమునై ఉన్నాడు. లోబడే తత్వం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ప్రేమించే తత్వంలో ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. 100కు 100% తండ్రి గుణలక్షణాలు మొత్తం పునికి పుచ్చుకొని ఈ లోకానికి వచ్చి సమాజానికి చూపించిండే లేదా? సత్యానికి ఎవరు నిలువెత్తు నిదర్శనం? అందుకని నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. సత్యములో ఏముంటుంది? సత్యములో జీవం ఉంటుంది. ఆ సత్యం ద్వారానే మార్గం ఉంటుంది. ఆ సత్యం ద్వారానే మనం అందరం తండ్రి యొద్దకు నేరుగా చేరే ఒక పరిస్థితి అనేది కూడా ఉంటుంది. అంతే కదా? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. మార్గమై ఉన్నది, సత్యం ఏమై ఉంది? మార్గమై ఉన్నది. మీరు గమనించండి, నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయన చెప్తుంటే ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని ఎరగక ఏం చేసింది? దుష్టుడు మార్చేసి భయంకరంగా నరకానికి నడిపించాలని సత్యములో నుంచి వెళ్ళి సర్వసత్యములోకి రాకుండా. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? మేము సత్యంలో నుంచి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరు వచ్చి? పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త మనలో వచ్చి ఏం చేస్తాడు? సత్యం విన్నారు మీరు, సత్యంలో నుంచి మీకు ఏం చేయాలి? సర్వసత్యము సంపూర్ణులుగా మీరు మారిపోవాలంటే యేసుక్రీస్తు ఏం చేసిండు? 3.5 సంవత్సరాలు బ్రతికి చూపించిండండి. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్న 30 సంవత్సరాలు బ్రతికి, తల్లిదండ్రులు లోబడి బ్రతికి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిండు. ఎక్కువ కాలం బతికిండు, ఎక్కువ కాలం బ్రతికి ఏం చేసిండు? 3.5 సంవత్సరాలే ఆయన సేవా పరిచర్య జీవితం. అంటే నలుదిశలకు మొత్తం వ్యాపించింది. సూర్యుడు ఎక్కడైతే వ్యాపించి భూగోళంలో ఎలా అయితే సూర్యుడు తిరుగుతున్నాడు కదా, యేసుక్రీస్తు సువార్త కూడా, యేసుక్రీస్తు మరి తెలియని దేశాలంటూ లేవు. ఆయన సువార్త, మరణ, సమాధి, పునరుత్థానము, శిలువ యాగం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అలుముకుంది. ప్రతి మనిషి చోటుకి వెళ్ళిపోయింది, అనేకులను మార్చిందంటే మీరు గమనించండి. అనేక హృదయాలు ఏమైపోయినాయి? తెప్పరిల్లిపోయాయి. మీరు గమనించండి. అంటే సత్యము తెలిసిన మనిషికి సర్వసత్యం తెలవడం అంటే ఏంటంటే క్రీస్తు బలియాగము, నీకు నిత్య జీవము, మరణించిన తర్వాత మరో జీవితం ఉన్నదే సత్యం. ఆ సత్యం తెలవకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? గుడ్డితనం కలగజేసింది. అంతే కదా? సత్య సంబంధులు ఏమైపోతావు? సత్యం తెలిసింది కరెక్టే, సర్వసత్యం ఏంటి? చనిపోయిన తర్వాత నీకు బ్రతుకుంది. యేసుక్రీస్తు అదే కదా, నీకు మృతుల్లో నుంచి పునరుత్థానం ఉంది. పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా నిన్ను ఖచ్చితంగా నిన్ను పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి నిన్ను విలువ పెట్టి కొన్నాడు కదా, తన సొత్తుగా మార్చుకున్నాడు కదా. మార్చబడిన మళ్ళీ పాపం చేస్తే వస్తుందా దేవునికి? మళ్ళీ లోక సంబంధంగా భరిస్తే దేవుడు ఊకుంటాడా? లోకానుసారంగా ఉంటే ఊకుంటాడా? మీరు గమనించండి. అందుకనే నీకు రక్షణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నిజమైన రక్షణ నీకు రావాలంటే అసలైన నీకు మారు మనసు అనేది ఉండాలి. నేను నీళ్ళలో మునిగిన బయటకు వచ్చినట్టే కుదరదు.
మారు మనసును చూసి నీకు రక్షణ అప్లై అయితే తప్ప మారు మనసు లేనిది పాపక్షమాపణ ఉన్నది, పాపక్షమాపణ లేనిది నీకు రక్షణ ఎందుకు ఉంటుంది? ఆ రక్షణ మారు మనసు లేకుండానే చేయాలనే దుష్టుడు ఏంటి? సత్యం అయితే దేవుడు నిజదేవుడు అని తెలుసుకున్నాడు, కానీ ఆయన ఇలా బతకమనుడు మాత్రం నిన్ను బతకనీయాడు. అర్థమవుతుందా? నిన్ను ఎలా బ్రతకాలో తెలియదు. నిత్య జీవానికి వెళ్ళవలసిన గుణ లక్షణాలు ఏంటి? దేవునిలో ఉన్న దైవ లక్షణాలు నువ్వు భూమి మీద ఉండగానే సంతరించుకోవాలన్నది దేవుని నిబంధన, దేవుని నిబంధన. అందుకనే నేను నా వాటిలో నేను అంతా మీకు చెప్పట్లేదు, నేను వెళ్ళిపోతాను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. తనంతట తాను ఏం బోధించడు, కానీ నా వాటిలో కొన్ని తీసుకొని బోధిస్తాడు. నేను ఇప్పుడు చెప్పవలసి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు సహింపలేరు అంటాడు. మీరు సహింపలేరు. ఏం సహింపలేరు చెప్పండి ఒకసారి. అందరు పోతారు. పోయినప్పుడు ఏమండి? క్షేమమైన ఆహారం కొరకు కష్టపడకుడి, మీరు కష్టపడకుడి అండు. అది ఇబ్బంది అయిపోయింది, సహించలేకపోయారు. క్షేమమైన ఆహారం, అక్షయమైన ఆహారం గురించి కష్టపడు అంటారు. అది మనిషికి నచ్చదు, కానీ నచ్చందే యేసుక్రీస్తు చెప్పిండు. ఇది తింటారో అరిగిపోతే ఇది కాదు నాయన, అసలైన ఆహారం నీ ఆత్మకు కావాల్సిన ఆహారం, అది జీవాహారం, నా మాటలే. దీనికోసం ఎందుకు ప్రయాసపడుతారు? దీనికోసం పరుగులు తీరుతారు, దీనికోసం మీరు ఆరాటపడతారు. అసలైంది ఒకటి ఉంది, నీ ఆత్మను నిత్యత్వమును నడిపించేది. జీవాహారమును నేనే, ఆ జీవ జలపు బుగ్గను నేనే. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరాలి, నీ కడుపులో ఊరేటి బుగ్గను. ఇవన్నీ ఎందుకు చెప్పిండు మీరు గమనించండి. సత్యం తెలుసుకోవాలి, సత్య ప్రకారంగా బతకాలన్నది దేవుని నియమం. మీరు గమనించండి. ఆ 20వ వచనంలో మళ్ళీ చదివితే ఆయన అంటుండు, ఆయన అంటే దేవుని, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగతుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన అది తేటపరచబడుచున్నది. తేటపరుచుతుంది, తేటగా కనిపిస్తుంది. ఇక అద్దాలు తీసేసిన అనుకో నాకు బర్ర ఊపడుతుంది, అంటే కనిపించవు, అక్షరాలు కనిపించవు, సైట్ వచ్చేసింది. మీరు గమనించండి. ఈ యుగ సంబంధమైన దేవత దేవుని లక్షణాలను చూడకపోవడం ఏం కలగజేసింది? మనోనేత్రం గుడితనం కలగజేసింది. బాహ్యనేత్రాలు నీకు గుడితనం కలిగినా పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ మనోనేత్రం గుడ్డితనం కలగజేస్తే నరకానికి వెళ్ళి తీసుకుపోవడమే. ఇక ఈ కంటి చూపు పోతే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కంటి చూపు పోతే చాలా ఇబ్బందిగా, అంతగా ఆత్మీయ జీవితానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. నువ్వు భక్తిగా ఉండొచ్చు, మనోనేత్రం. ఇప్పుడు సైట్ కళ్ళు కనపడిన కూడా వాకింగ్ చెప్తారు తెలుసా? కళ్ళు కనపడిన కూడా వాకింగ్. ఒక ఆయన మొత్తం కళ్ళు ఉండవు, ఆయన మొత్తం బ్లైండ్, ఆయన వాకింగ్ చెప్తాడు. మీరు గమనించండి, ఎలా చూస్తుండే ఆయన. మీరు గమనించండి, వాళ్ళకు ఒక లిప్ ఉంటుంది అనమాట, ఏళ్ళతో ఇలా 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 అని అంటారు, వాళ్ళు చదువుకుంటారు అక్షరాలు, దాంతో నేను మొత్తం అయ్యి పైకి ఉంటాయి అనమాట. ఏళ్ళతో ఇలా ఇలా అంటే వాళ్ళకి తెలిసిపోదు ఏ అక్షరం ఏంటి అని. చెయ్యి స్పర్శ లిప్ ఉంటుంది, వాళ్ళకి ఇట్లా ఇలా చూసుకుంటే చేళ్ళతో ఇలా ఇలా తడుమితే మొత్తం టోటల్గా అలా బైబిల్ సపరేట్ ఉంటుంది అనమాట. ఇలా ఏళ్ళతో ఇలా ఇలా తడివిని అనుకో, అక్షరాలు మొత్తం ఏంటి, ఏ అధ్యాయము ఇలా చూసుకుంటారు వాళ్ళు. ఏ అధ్యాయం ఏంటంటే అధ్యాయంలో ఏం వచ్చినారని టక్కున చెప్తారు. మీరు గమనించండి. మరి మనకు అన్ని బాగానే ఉన్నాయిగా, మీరు గమనించండి. కానీ మనుషులను ఏం చేసిరు కదా, అంధత్వం, గుడ్డితనం కలగజేసిందంటే దేవుని లక్షణాలను స్పష్టంగా తేటపరుస్తుందంటే నేను తేటగా చూడకుండా ఏం చేసింది చూసిందాడు. చూడండి ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏం చేసింది చూడండి. మొత్తం మనుషులందరికీ మన వాక్యమనే అద్దం పెట్టుకోవాలి ఖచ్చితంగా. వాక్యమనే అద్దం నీ హృదయానికి తలంపులుగా ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది. వాక్యమనే అద్దం ఉండాలి. ఇప్పుడు ఈ అద్దాలు పెట్టుకోవడం ఇక కంటికి చూపు లేకపోతే కన్నుగా స్పష్టంగా దేవుని లక్షణాలు కనిపించాలంటే, తేట కనిపించాలంటే ఏముండాలి? నీ హృదయానికి తలంపులకు ఏముండాలి? వాక్యం కావలిగా ఉండాలి. అప్పుడు నీ మనోనేత్రంలో వెలిగిస్తుంది అది. చూడండి 4:4 చూడండి, 2వ కొరింథీ. మీరు గమనించండి, దేవుని స్వరూపి అయ్యున్నా, చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకిండు నిమిత్తం. అంటే ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళకు ఎవ్వరికి గుడ్డితనం కలగజేయండి. మనోనేత్రం మూసింది నేరికైనా కేవలం వాక్యం వింటున్నోనికే మూస్తుంది తప్ప లోకంలో ఉన్నోనికి ముయ్యదు. ఎందుకంటే లోకంలో ఉండి ఇంకా లోకాశల్లో కొట్టుకొని నరకానికి వెళ్ళిపోవాలని అనేకమైన ఆశలు నింపేసి వానికి మనోనేత్రం లేనిది
లోకంతో బాహ్య నేత్రాలు చూస్తాడు వాడు, అన్ని వాళ్ళకి ఎట్లా ముయ్యబడ్డా ఒక విధంగా వాక్య ప్రకారం చూసుకుంటే ఏమైపోద్ది, ఆయనకి మనోనేత్రం అవసరం లేదు. బాహ్య నేత్రాలతో లోకాన్ని చూసి సంపాదించుకోవడం, మొత్తం ఇది చేసుకోవడం, అది చేసుకోవడం, రకరకాలుగా ఇవన్నీ ఉంటాయి. కానీ మనోనేత్రములు ఎవరికి ఉంటాయి అంటే మీరు గమనించండి, లోకంలో ఒక మాట అంటారు కదా, మూడో కన్ను అని. నీకు కూడా 3 కన్నులు, 2 కన్ను ఉంటాయి, దేవుడిచ్చిన ఒక కన్ను ఉంటుంది, అదే మనోనేత్రం, మనసు. కన్ను మూసుకొని కూడా ఉండి చెప్తాం. మా ఇంటికాడ ఇప్పుడు ఊళ్ళో ఎక్కడ ఉంది, పొలం గురించి, ఇల్లు గురించి, స్థలం గురించి చెప్పలేదు, కానీ దేంతో నువ్వు చూసి చెప్పగలవు? ఇప్పుడు ఇంట్లో ఇన్నే ఉన్నావు, అయినా పలానా దగ్గర పలానా వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నావు? మనకు కరెంటు పోయినప్పుడు కళ్ళు కనిపించవు. మనం డైరెక్ట్ పోయి ఎక్కడ అగ్గిపెట్ట పెట్టినాం, ఎక్కడ కొవ్వొస్తుంది ఏం కదా, మనం కట్టిక చీకటిగా ఉన్నా సరే వెళ్ళిపోతున్నాడు. దేన్ని బట్టి? అది మీరు దాన్నే మనసు అంటారు. మనసు, మనోనేత్రము, అది వెలిగింపబడితే తిరుగుండదండి, అది మూసేసింది. దుష్టుడు ఏం చేశాడు? ఈ క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా, అంటే దేవుని నమ్మిన బిడ్డలకు ప్రకాశవంతంగా వాళ్ళు వెలిగింపబడకుండా, సత్యం తెలిసిన వీళ్ళు సర్వసత్యములోనికి నడవకుండా ఏం చేసిండు దుష్టుడు? గంత కట్టేసిండండి బాబు. మీరు గమనించండి. ఎవరన్నా ఆలోచిస్తారా? ఎక్కడ చూసినా భక్తుల సంఖ్య పెరుగుతుంది, కానీ ఇక్కడ ఏమంటారు? ఎవరు చూసినా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు అందరికీ సైటు చదివి చిన్న అక్షరాలు చూసి ప్రతి ఒక్కరికి అందరికీ సైట్ వచ్చేసింది, అందరు అద్దాలు పెట్టుకుంటారు. మీరు గమనించండి, క్రైస్తవులు కూడా ఏం తిరిగారు? లోకాన్ని చూసి ఏమొచ్చింది? గుడ్డితనం కలగజేస్తాయి. ఏ గుడ్డితనం? అంధత్వం. మనోనేత్రము. ప్రపంచ క్రైస్తవులందరికీ మనోనేత్రం, క్రీస్తు సువార్త ప్రకాశం అనేది ఒకటి ఉంది. ఆ ప్రకాశింపకుండా నిమిత్తము వెలుగులోనికి నిన్ను రాకుండా చీకట్లోకి తోసేసి ఒక అంధుడుగా నిన్ను మార్చేసింది. అంటే సత్యం తెలియకుండా చేస్తే చాలు వానికి. దేవుడు ప్రార్థన ఇవన్నీ ప్రాబ్లం లేదు. నువ్వు ప్రార్థన చేయి ఏమన్నాడు? నువ్వు చర్చికి వచ్చినా ఏమన్నాడు? వాక్యం చదివినా ఏమన్నాడు? వాక్య ప్రకారంగా బతకాలంటే నేను బతకనేయడు. ఎందుకంటే నువ్వు గొప్పగాడు అవుతావు కదా, సత్యంలో సర్వసత్యం తెలుసు కదా, ఈ దేవుని మనసు ఏంటో నీకు అర్థమైపోతుంది కదా. అందుకనే నిత్యసత్యం తెలిసిన మనిషికి సర్వసత్యం తెలియకుండా చేసింది ఎవడు? అంతే కదా, అపవాదే కదా. నువ్వు మహాత్ముడు అయితే మంచిగా దేవుని కుమారుడుగా పరలోకమైన నాకు దక్కని పరలోకం ఏ ఒక్కడు దక్కోదని పగబట్టి వాడు వచ్చిండు. మనం అమాయకులు ఏమంటావు? పక్కింటోడు, ఎదిరింటోడు, ఆడు ఈడు పగుళ్ళవని మనం అంటాం. ఆడు అదృష్టుడే బాబు, వాడు అదృష్టుడు, దుష్టుడు. ఆయనకి శరీరం అంటూ లేదుగా, వాడు కూడా ఆత్మే కదా, దురాత్మగా మారిండు కదా. మనుషులందరినీ వంచడం, మాయ చేయడం, నరకానికి నమ్మించడమే వాని జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవాడు. ఈ లోకం మీదకి వచ్చింది అడే. ఏ ఒక్కరూ పరలోకం వెళ్ళదు. నాకు దక్కని సింహాసనం, నాకు దక్కని ఆ మహాలోకం, నాకు దక్కని ఆనందం ఏ ఒక్కరు దక్కొద్దు అన్నది ఆంది ఆలోచన. మనుషులకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నదని దుష్టుని ద్వారా బాగా వాడబడుతుందని అర్థం చేసుకోవాలి. ఎవరైనా చూస్తే ఓర్వలేకపోవడం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మొక్కు తిప్పుకొని ఏదేదో మాట్లాడుకోవడం భయంకరంగా వీళ్ళందరూ దుష్టుడు వాళ్ళలో ఉండి పనిచేస్తున్నారని అర్థం చేసుకోవాలి. లేనిపోని కొండ్యాలు చెప్పినా, లేనిపోని ఈ పనికి మాల మాటలు చెప్పినా కూడా అది దుష్టుని చేతన. ఎంతంటే అవునంటే అవును, కాదంటే లేని మాటలు నువ్వు వినకున్నా కూడా మాట కలిపేసి చెప్పినామనుకో, అసలు అబద్ధకులు దేవునికి ఏంటిది? హేయమైనది అంటాడు. అబద్ధం హేయమైనది, అబద్ధ సాక్ష్యం ఇంకా ఏమైనది. నచ్చంది అదే దేవునికి. దేవునికి నచ్చే పని చేస్తారా, నచ్చని పని చేస్తారా? మనుషులందరూ మీరు గమనించండి. నచ్చేటట్టుగా మారాలనే తన ప్రాణం పెట్టాడు క్రీస్తు. ప్రాణం పెట్టాడు మొత్తం. సర్వసత్యం ఎట్లాగో దేవుడు తెలుసుకున్న మీరు కొంతవరకు తెలుసుకున్నారు. ఆజ్ఞలు అంటే ఏంటి, బలులు అంటే ఏంటి, శాశ్వతమైన బలి మీకోసమే అయిపోయినా ఇక నుంచి వెళ్ళి మీరు పాపం చేయకూడదు. తండ్రికి మీకు అడ్డం వచ్చేది మీ దోషములు, మీ పాపములే. ఆయన విననేర కుట్టినట్టు ఆయన చెవులు మందం కాలే, ఆయన రక్షించకుండాన్నట్లు ఆయన చెయ్యి కురసన కాలే. కురస బుద్ధి ఈయనలేని చెవులు ఎవరుకుంటాయి? మనిషికి ఉంటాయండి, అవునా కాదా? ఆయన ఈ మాట చెప్తుండే మీరు గమనించండి. బాహ్యంగా పోలి చెప్తుడు. ఆయన ఆత్మ అనంతుడు, ఆయనకు చెవులు లేవు, ఆయన వింటాడు. ఆయన కాళ్ళు లేవు, ఆయన నడుస్తాడు. చేతులు లేవు, ఆయనకు సహాయం చేయగలడు. సమర్థుడు, నిరాకారుడు, ఈ సర్వవ్యాపకుడు ఆయనే. ఎవరు? దేవుడు. నీకున్న చెవులు, నీకున్న చేతులతో ఎందుకు పోలుస్తుండు?
నీకుంటుంది కురసబుద్ధి, నీకుంటుంది వినలేని చెవులు, నాకు కాదని చెప్పడానికి అక్కడ పదప్రయోగం జరిగింది. వినలేరకుండాన్నట్లు ఆయన చెవులు మందముగా, అంటే మందంగా ఇంటిలో ఎవరు? అది అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో చెప్తాడు. కాననే కానరు, చూడనే చూడరు, ఇవన్నీ ఎందుకు చెప్తాడు మీరు గమనించండి. అంటే మనిషి ఏం చేసింది? చెవుల కాడ పెట్టేసింది, చేతుల కాడ పెట్టేసింది. ఎవరికైనా పెట్టాలంటే పెట్టబుద్ధి కాని మనసు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇయ్యలేని మనసు. ఎందుకు ఈ దౌర్భాగ్యమైన ఆలోచనలు? ఇతరులకు నువ్వు చేస్తే, సహాయం చేస్తే, బీదలను కనికరిస్తే ఏమన్నాడు? యెహోవాకు అప్పిచ్చువాడవు, యెహోవాకే అప్పిచ్చువాడవు, బీదలను కనికరించువాడు యెహోవాకు. మీరు గమనించండి, ఇవన్నీ ఎందుకు పెట్టిండు? ఉన్నదాంట్లోనే, మనకు లేదంటే మనం ఏం చేయలేము. ఉన్నదాంట్లో మనం చేస్తే, సహాయం చేస్తుంటే ఏమైపోద్ది? దేవుని గుణలక్షణాలు ప్రకృతిలో మీరు చూడండి, ధారాళంగా చెట్లు ఎలా విత్తనాలు వేస్తాం, వచ్చి సప్పగడం అనుకుంటాం అంతే. ఎలా ఇవి మొలకెత్తాయి, ఎలా ఫలిస్తాయి, ఎలా పూతాయి, ఎలా కాతాయి, ఇవన్నీ జరుగుతలేవా? ప్రకృతిని మీరు తేటగా చూడండి. ప్రకృతిలో దాని క్రమాన్ని పట్టి నడుస్తుంది. కానీ ప్రకృతిలో ఫలిస్తుంది, పూత పూస్తుంది, కాత కాస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ నీకు పూత లేదు, కాత లేదు, అంజూరపు చెట్లాగా మొత్తం ఆకులతో బిర్రుగా నిండి ఉన్నావు తప్ప పూత లేదు, కాత లేదు. ఏం చేయాలో మిమ్మల్ని అంటాడు. ప్రకృతిలో మీరు చూడండి, సీతాఫలాలు ఎప్పుడు వస్తాయి? మంచి చలికాలంలో వస్తాయి. మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయి? మంచి ఎండాకాలంలో వస్తాయి. అంతేనా? ఒక కాలం ఉంది, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క కాలం ఉంది. ఆ కాలం క్రమం మీరకుండా వస్తున్నాయి. అది దేవుని లక్షణాలను, ఆ దేవుని లక్షణాలను తెలుపుతుంది. మీరు గమనించండి. అందుకని ఆయన లక్షణములు అన్నాడు. అదృశ్య లక్షణములు నిత్యశక్తి జగదుత్పత్తి మొదలుకొని, అంటే ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యి చెప్పిండు ఏం కదా, ఇప్పటి వరకు దాని క్రమం మారకుండా జరుగుతుందా లేదా? ఎన్నిసార్లు చెప్పిండు ప్రకృతికి? 100 సార్లు చెప్పిండా? ఎన్నిసార్లు చెప్పిండండి? ఒక్క మాటే చెప్పిండు, ఒక్కటే మాట. ఇన్ని మాటలు చెప్పకుండా ఇంత అంధత్వంలోకి వెళ్ళిపోతే మనకు పరలోకం వెళ్తామా అండి? మీరు గమనించండి, పరలోకం వెళ్తామా? పరలోకం వెళ్ళేటట్టుగా మనం ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు కోరుకుంటున్న సద్గుణాలు మనలో ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. రాత్రికి రాత్రి రమ్మంటే ఎవరు రాత్రికి రాత్రి భక్తిపరులు ఎవ్వరు కారు. మీరు గమనించండి, రోజు నేర్చుకోవాలి, మార్చుకోవాలి, బాగా పఠించాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, కంపల్సరీ అర్థం చేసుకోవాలి, కాలానుగుణంగా అర్థం చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు మనకేమైపోద్ది? మన మనోనేత్రులను ఓపెన్ అయితేనే తప్ప దేవుడు అర్థం కాదు. పాపం అంటే ఏందో అర్థం కాదు, నీతి అంటే ఏందో అర్థం కాదు, తీర్పు అంటే ఏదో అర్థం కాదు. ఈ మూడింటిని అర్థం కాకుండా మగ్గి పెట్టేదే దుష్టుడు. నీకేం అర్థం కాదు, అదే సర్వసత్యం. మీరు గమనం తెలుసా? పరిశుద్ధాత్మ చేంజ్ చేస్తాను, నీతిని గురించి, పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, పాపం గురించి ఏం చేస్తాడు? లోకమును ఒప్పింపజేస్తాడు. 8 చూడండి ఒకసారి, 16:8 చూడండి, యోహాను సువార్తలో చెప్తాడు చూడండి. ఇవన్నీ తెలియవద్దు, ఏ ఒక్కరు రావద్దు అని వాని దుష్టుడు పడిన పన్నాగం అండి. ఇవన్నీ దుష్టుని ఆలోచనలు తెలుసా? దుష్టుని ఆలోచనలు సుమా. మీరు గమనించండి, 8వ వచనం చూడండి. ఆయన అంటే పరిశుద్ధాత్మ, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు ఎల్లుట వలన మీరు ఇంకా నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. ఎవరొచ్చి? పరిశుద్ధాత్మ వస్తేనే మీకు ప్రయోజనం జరుగుతుంది. నీతి ఏంది అవన్నిటి మొత్తం మిమ్మల్ని సర్వసత్యంలో నుంచి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్తే 13వ వచనం చూడండి. ఇందులోనే అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ మీకు బోధింపక వేటిని వినునో వాటినే బోధించును. సంభవింపబోవు సంగతులను సంభవించబోయే సంగతులన్నీ మరణం తర్వాత, మరణము ముందు, ఇవన్నీ టోటల్గా అండి. సంభవించబోయే సంగతులు అంటే ఏంటి? భూమి మీద చూస్తూనే ఉన్నాం. సంభవించబోయే సంగతులు అంటే అర్థం ఏంటి? కాలం నెరిగి నిద్ర మేలుకోవాలి ఖచ్చితంగా. భూమి మీద ఏం సంభవిస్తున్నాయి? భూకంపాలు వస్తున్నాయా? యుద్ధాలు జరుగుతున్నాయా?
మనుషులు చచ్చిపోతురా? హఠాత్తుగా చచ్చిపోతురా? ఎందుకు చచ్చిపోతురు? ఎక్కడ చూసినా ఫ్లెక్సీలలో మన ఇబ్రహీంపట్నం అవతలకి వెళ్ళాం, ఎక్కడ చూసినా పడిసిపోరగలే 25 లోపున వాళ్ళే మొత్తం అందరు ఫ్లెక్సీల మీద శ్రద్ధాంజలి పెట్టేసి. ఎందుకు పెట్టిరు? ఎందుకండి? యవ్వన బలాన్ని నువ్వు క్రూరులకు అప్పగించడం కనుకనే ఆ క్రూరుడే నిన్ను భక్షించిండు. నీ యవ్వన బలాన్ని క్రూరులకు అప్పగించదు. నీ కష్టవర్జితం మొత్తం పరుల ఇండ్లకు, వేషల ఇండ్లకు చేరును అనడా లేదా? పరుల ఇంటికి నీ యవ్వన బలమును అప్పగించినవా? ఎవరి మాట వినలేదా? విచ్చలు పెడితే బరి తెగించిపోయినవా? ఇక ఏం చేస్తాడు దేవుడు? అంతే కదా. నీకు పట్టే గతి అదే. దేవుని వాక్యంతో ఒదిగుండి ఖచ్చితంగా దేవుని క్రమశిక్షణలో బతికితే నీకు ఆయుష్. దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు 10 మందిని జరుపుకుంటూ 10 మందికి ఇది చేసుకుంటూ వస్తే నేను ఎందుకు ఉంచాలా భూమి మీద? ఎందుకు ఉంచాలండి? తల్లిదండ్రులకు ఎదురు తిరిగి తల్లిదండ్రులను కొట్టి తల్లిదండ్రులను తిరిగితోడు భూమి మీద ఉండే అవసరమా అండి? అలాంటి వాడు హఠాత్తుగా పోతాడనే దేవుడే చెప్పాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్ల, ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏం వింటుంది? ఏం విన్నారండి? పరలోకంలో తండ్రి చెప్పాడు. ఏం చెప్పిండో? యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తుకు తండ్రి చెప్పాడు, తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకు చెప్పిండు. అదే కదా క్రమం. వేటిని వినిన వాటిని తనంతట తాను ఏం బోధించడం అంటే అర్థం ఏంటి? నా వాటిలోనే అంటే నేను చెప్పిన ఆయనకు అంత బోధించడానికి నాకు టైం లేదన్నాడు యేసుక్రీస్తు. అందుకనే మీరు సహింపలేరు. నేను ఆదరణకర్త నేను వెళ్తాను, ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం అంటే అర్థం ఏంటి? శరీరంలో ఉన్న మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి నేను వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. కానీ ఆత్మగా వస్తాడు ఆయన, శరీరం లేకుండా వస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా మీతో ఉంటాడు ఆయన. నాకు కొన్ని సంవత్సరాలు లిమిటెడ్ ఉంది యేసుక్రీస్తుకు. శరీరంలో కొంతకాలమే బతకాలి కదా, లాక్ చేసి పడేసింది కదా. 60-70 అధిక బలం ఉన్న ఏడలా 80 వాటి వైభవము ఆయాసము దుఃఖం అన్నాడు. నీ దిన సంవత్సరములు నీ ఆయుష్కాలానికి లాక్ చేసిన తర్వాత ఇన్నేళ్ళు ఆయన మరి ఆత్మతో వచ్చింది కాబట్టి 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా మనతోనే ఉంటుడు. ఎవరు? శరీరంతో వస్తే ఆయన చచ్చిపోవు. మరి యేసుక్రీస్తు కూడా శరీరంతో వచ్చింది కదా, చనిపోయాడు. ఆయన చచ్చిపోవడంలో కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకు? మన పాపాలకు అన్నిటికీ శుద్ధీకరణం తానే చేసిండు. అంతేనా? మీరు గమనించండి. మరి పరిశుద్ధాత్మను శరీరం లేకుండా ఆత్మగా భూమి మీద కిందకు పంపించిండు. అన్నిటిని ఒప్పింపజేసి తెలియజేసి నిన్ను హెచ్చరించి ఒక సన్మార్గంలో నడిపించడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ విజ్ఞాపన చేస్తుండే తండ్రి దగ్గర. మూరపెట్టే ఆత్మను అంటే నీకు ఎలా యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో నీకు తెలియదు కనుక అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను ఇక్కడ పరిశుద్ధాత్మ మొరపెడుతుండు, అక్కడ యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తుంది తండ్రికి. ఇంకా అవకాశం ఇవ్వని 2000 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా దేవుని దీర్ఘశాంతం చూస్తూనే ఉన్నాడు. ఇంకా దేవుని దీర్ఘశాంతము చూస్తూనే కనిపెడుతూనే ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోవద్దని ఆయన సత్యము నుంచి వెళ్ళి సత్యం తెలుసుకున్న వీళ్ళు సర్వసత్యం తెలుసుకోవాలి. సర్వసత్యంలో ఏముంది? సర్వసత్యంలో ఏముందండి? సర్వసత్యంలో ఏముందంటే ఆవిరి వంటి జీవితంలో నువ్వు ఆశపడకు. ఒకానొక పట్టణానికి పోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని వారలారా, మీ జీవం ఏపాటిది? మీరు కొంతలో కనబడి ఇది సత్యం. ఏవో పెద్ద ఉరికి పడకు ఎగిరి పడకు నాయన. నీ జీవం ఏపాటిది? ఒక పట్టణానికి వెళ్తాంటున్నావు, వ్యాపారం చేస్తాంటున్నావు, బాగా చేస్తాంటున్నావు. లాభం సంపాదించుకొని వారలారా, మీ జీవం ఏపాటిది? నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. ఈ సత్యం మనిషికి తెలవలే. పోరాడు, ఈ జీవితకాలం మొత్తం పోరాడు, సంపాదించు, దానికోసమే పరిగెత్తు. నీ పాదం భూమి మీద నిలబడడానికి వీల్లేదురా, పరుగుంది. కథం బోధించిందా? అది నమ్మినోళ్ళు కూడా పోవడం దౌర్భాగ్యం. మీరు గమనించండి, లోకంలో నమ్మినోళ్ళు 100 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? మొత్తం ఇన్వెస్ట్మెంట్, జాగల మీద, బంగారం మీద, వెండి మీద, అన్నిటి మీద లోకం కోసం ఆరాటపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఏందని చాలా చిన్న బ్రతుకులు మనవి. కానీ చిన్న బ్రతుకుల్లోనే గొప్ప మేలున్నది. ఆయన భూమి మీద విశ్వాసవంతు నీకు ఏమి లేవుగా, నీకేమి లేదా? కానీ విశ్వాసవంతులు నిన్ను భాగ్యవంతులుగా చేస్తా. నువ్వు దరిద్రుడు ఆ లోకంలో, కానీ నేను విశ్వాసమందు భాగ్యవంతుడిగా చేస్తా. భాగ్యవంతుడు ఎక్కడ? నువ్వు పరలోకంలో నువ్వు ధనవంతుడవు. నువ్వు నడుస్తుంటే నీ పాదాల కింద బంగారు వీధులు, ఆ వీధులు మొత్తం బంగారంతో ఉన్నాయి. ఇంత బంగారం ముక్క కోసం ఆశపడకు నాయన భూమి మీద, కానీ నీకు బంగారు వీధులు నడిపిస్తా. ఈ లోకం గురించి మాయలో పడకు.
ఒకానొక నా పట్టణం పోయాట వ్యాపారం చేస్తారట. ఆ మాట కూడా చూద్దామా? యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయం 14 వచ్చినాం అనుకుంటా. మీరు గమనించండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. తీయండి ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం. నాలుగో అధ్యాయం 13 వచనం చదవండి. యాకోబు పత్రిక. నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వారులారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇది సత్యం, సత్యం అండి, ఇది సత్యం. ఇది తెలియకుండా చేసింది వాడు. వచనాల రూపంలో ఉన్నాయి కానీ మన బతుకులు ఎక్కడ ఉన్నాయి మీరు గమనించండి. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి మంచి ఫుడ్ ఉంటే సరిపోద్దండి. మన భక్తిని కొనసాగించుకొని ఈ జీవితం ఊరికనే తెల్లారిపోద్ది. అంతేనా కాదా? ఆలోచించి జుట్టు బిక్కొని అన్నీ చేసుకోవడం వల్ల ఏమి లేదు. నీ జీవం ఏ పాటిది అంటున్నాడు. మీ జీవం నిజమే ఏ పాటి చెప్పండి. ఆవిరంటే మూత ఇప్పుడు అన్నం మీద పెడతాం, తక్కువ తీసే వరకల్లా మూత మీద అప్పుడు చూస్తే చెమటుంటుంది, తర్వాత మొత్తం ఇట్లా పెట్టే వరకల్లా ఆరిపోద్ది. గంత జీవితమా? ఇది నిజంగా అర్థమైతే భూమి మీద పాకులాడతారా అండి? దీనికోసం దానికోసం పాకులాడతారా? ఇది నిజం తెలియకుండా దుష్టుడు ఏం మార్చిండా లేదా? మనుషులందరినీ అంటే ఎవరు? పర్టిక్యులర్గా క్రైస్తవులను. లోకం పోనీయండి, లోకంతో మనకు పని లేదు, లోకం నమ్మదు. ఈ లోకంలో ఏదో సుఖవంతంగా జీవించాలి, ఓ మా పిల్లల అందుకనే దౌర్భాగ్యులు మొత్తం కోట్ల రూపాయలు దండుకొని ఒక పట్టుమని ఒక 10-20 మంది చేతుల్లో ఉంది మన భారతదేశ సంపద మొత్తం. పట్టుమని వేల మీద లెక్క పెట్టుకున్న వారి చేతిలోనే గుప్పట్లో ఉన్నదంటే మీరు గమనించండి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇంత జాగలేక లక్షల మంది ఉన్నారండి భారతదేశంలో, లక్షల మంది. ఇంకా కరెంటు లేని పల్లెలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి అని చెప్పుకున్నా, 77 సంవత్సరాలు అవుతున్నా అన్నా కూడా ఇంతవరకు నీళ్లు లేని పల్లెలు ఉన్నాయి, కరెంటు లేని పల్లెలు ఉన్నాయి. తెలుసా? మీరు గమనించండి. ఇంకా నిరాక్షరాజు అంటే జనంతో కట్ అయిపోయిన వాళ్ళు గోయి కూడా అక్కడ ఉంటారు కదా, అడవిలో ఉండేవాళ్ళు, ఇక్కడ వచ్చి వాళ్ళు బతకలేరు. ఇంకా ఆకులు కట్టుకుంటే వాళ్ళు ఉన్నారు, చర్మం కట్టుకుంటే వాళ్ళు ఉన్నారు. తెలుసా? ఇంకా చర్మంలో ఆకులు కట్టుకుంటే వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు కరెంట్ ఏందో తెలియని వాళ్ళు ఉన్నారు, కరెంటు ఎరగని వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు గమనించండి. ఈ లోకాన్ని చూసి మనం అన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపించాలి? చీకట్లో కరెంటు లేని దినాల్లో మేము కూడా చూసినాం. దీపాలు ముట్టించుకొని పండుకున్న దినాలు, కరెంటు లేని దినాలు కూడా మేము కూడా చూసినాం. మీరు గమనించండి. పండుకుంటే కదా తెల్లారు చూసుకునే ముక్కులంతా పొగ, నల్లటి పొగ. ఆ దీపం మండి పీల్చుకుంటే ఏమొచ్చేది? ముక్కులలో పొగ వచ్చేది. ఆ దినాలు అందరూ ఒక దగ్గర కూర్చొని మంచిగా మనసిప్పి మాట్లాడుకునేది. ఈ దరిద్రమైన టీవీలు, ఈ దరిద్రమైన లైట్లు వచ్చిన తర్వాత, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ కట్టు. ఎవరికి వాడే ఫోన్ చేసుకుంటాడు. ఎవరికి నలుగురు మంచి మాటలు అందరూ కూర్చొని అందరూ ఒకసారి అన్నం తినుకుంటా మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేది. ఇప్పుడు ఉందా అండి? ఉందా? ఏమొచ్చింది? అజ్ఞానం వచ్చింది. ఆ దినాలే మంచివి అండి. ఈ దినాలు ఏమి లేవు, దరిద్రం. ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, మనసిప్పి మాట్లాడుకోలేదు, అంత గ్యాపే. మనుషులను బంధాలను తెగ్గొట్టేది. ఇదంతా అభివృద్ధి వచ్చింది ఎందుకు? బంధాలను తెగ్గొట్టేది, బంధాలను కలిపేది కాదు. మీరు గమనించండి. భర్తకు భార్య మంచిగా లోబడి ఉండే పరిస్థితి. ఇప్పుడు భర్తలను చంపే కాలం వచ్చింది. అవునా? భార్యలను చంపే కాలం వచ్చింది. వరకట్నం వేధింపుల కాలం వచ్చింది. అప్పుడు పిల్ల దొరికేది కష్టం. పిల్లగాడే డబ్బులు ఇచ్చి అప్పుడు చేసుకురట, విన్నాం. మీరు గమనించండి. ఏదో పిల్ల దొరికితే మంచిగా ఉంటే చాలు. అన్యులైనా సరే భార్యని మంచిగా గౌరవించి మంచిగా గుట్టుగా సంసారం చేసుకున్న వాళ్ళు ఉండరు. అన్యులైనా సరే దేవుడు ఇంకా గొప్పగా ఉండాలంటే ఏం చేస్తారు? శతగా ఉంటురా లేదా? అంటే ఎక్కడ పోతుంది మీరు గమనించండి. ఎన్ని రోజులు పోతాం? అందుకని సింపుల్గా చెప్తున్నాడు, అరే జీవితంలో చిన్న జీవితంలో ఇది ఆవిరివంటి జీవితంలో ఆవేశాలు ఎందుకు? ఆవిరివంటి జీవితంలో ఇవన్నీ ఎందుకు? నీకు కొంతకాలమే ఉంటాను, ఏముండవు అని చెప్తూ రేపడేను అనే నేడేను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకుని వారులారా.
మీరు గమనించండి. అంటే చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే, విలువైన దేవుని సంగతులు ఆలోచిస్తే మనకు బాగా అర్థమవుతుంది, బోధపడుతుంది. మీరు గమనించండి, చక్కని విషయాలు మనకు చెప్పాడు. చెప్పినా కూడా మనిషి మారట్లేదు. నేడైనా రేపైనా ఒకానొక దినమున ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందుము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఇట్లా రెప్పపాటులో వెళ్ళిపోతారంటుండండి. ఈ సత్యం తెలిస్తే ఎంత భక్తిగా ఉంటారో చెప్పండి. రేపేం సంభవిస్తుందండి? నిజమేనండి. ఇవాళ ఉన్నోడు రేపు చనిపోతే, అయ్యో నిన్ననే చూసినండి, నిన్ననే మాట్లాడిన పాపం అప్పుడే చనిపోయిందా, బతుకున్నాడు ఆశ్చర్యపోతాడు. కానీ ఆశ్చర్యపోయి భక్తిగా మారకుండా ఏమంటే దుష్టుడు ఏం చేస్తాడు? సత్యం తెలియదు. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నారు కన్నా, ఒకని జన్మదినము కంటే, అంటే సొలొమోను చెప్తాడు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు. అంతేనా? కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఎందుకన్నాడు? జన్మదినం కంటే మరణదినమే మేలు. ఆ మరణం కాడికి పోతేనే నీకు ఆలోచన వస్తుంది. మరణం కానికి పోతేనే ఏంటి, నాతోనే ఉండి, నాతోనే తిని, నాతోనే మంచిగా ఇదిగా ఉండి అయ్యో అని గుండెలు బాదుకుంటారు. రేపు కూడా నేను కూడా ఇలా పోవాలి కదా, ఎందుకు అని మారు మనసు అనేది వస్తుందని దేవుడు అప్పుడే చెప్పిండు. మీరు గమనించండి, ఎంతమంది చచ్చిపోయినా మనిషికి మారు మనసు వస్తుందా? పక్కోడు చచ్చిపోయినా రాడు, ఇంట్లోడు చచ్చిపోయినా రాదు మారు మనసు. ఇంకా కోపాలతో రెచ్చిపోతారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే నీకు అసలైన మారు మనసు నీకు రాకుండా పగా ప్రతీకారం వెంబటే మర్చిపోతాడు చేసింది, మొత్తం మర్చిపోతాడు చేసింది. అందుకనే సత్యం అనేది తెలియకుండా ఏం చేస్తుంది? మరుపు అనేది నీకు ఎంత ఉంటుందంటే నీ మనసునే ఏం చేస్తుంది? మొత్తం ఆపరేట్ చేస్తుంది. మొత్తం ఒక నీతి సూత్రులు వల్లిస్తాడు. ఇవాళ ఆయన, రేపు నేను. అందరు చచ్చిపోతలేము, మనం ఎవరో ఉండేటోళ్ళం కాదు, అందరూ చనిపోతోళ్ళమే. శని ఎక్కడ పోతావు ఆయన? చచ్చిపోయి ఎక్కడ పోతావు? ఆ పోయే స్థలం ఎక్కడో తెలియకుండా మార్చేది దుష్టుడు. పోతామని అందరికి చెప్తున్నావు. పోయేటోడు ఇక్కడ బాడీ ఉన్నది, శరీరం ఉన్నది, కానీ శరీరంలో నడిపించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? చచ్చిపోయిందండి. కానరాని లోకాలకు వెళ్ళిపోయారు అంటారు. పోయిండని చెప్తున్నా కరెక్టే. ఎక్కడ పోయిండు? ఉన్నదెవరు? అంత ఆలోచన చేయలేకపోతున్నాడు మనిషి. వెళ్ళిపోయిండు అనగానే ఆపింది. ఇది తీసుకపోయి మట్టిలో పెట్టాలా, కట్టెతో కాల్చేయాలని ఆలోచించింది. కానీ ఇన్ని రోజులు నడిపించిన ఆత్మ ఏమైంది? నేనంటే ఎవరు అన్న సత్యము తెలియకుండా చేసింది. మీరు గమనించారా? దుష్టుడు నేనంటే ఏంటో అని తెలియకుండా చేసింది దుష్టుడు. నువ్వంటే నేనంటే నరసింహ అంటే శరీరం కాదు, ఆత్మ. నరసింహ మీకు ఎప్పుడు కనిపించాడు. మీరు గమనించండి, ఇమానియేలను కనిపిస్తుంది, ఆయన ఎప్పుడు కనిపించాడు. రూతమ్మ కనిపించే శరీరం, ఆమె ఎప్పుడు కనిపించదు. ఎవరైనా సరే పైకి దేహం అనేది కనపడది, నీది కాదు. నీదైతే నీతోనే వస్తుంది. మట్టిలో కట్టేస్తున్నావు అంటే అది నీది కాదు, నువ్వు దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. అందుకని ఒక సత్యాన్ని చెప్తుండు చూడండి, వండర్ఫుల్గా దీని గురించే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక సత్యం చెప్తుండు, సర్వసత్యం చెప్తుండు. పరిశుద్ధాత్ముడు వచ్చి సర్వసత్యం చెప్తుండు. పరిశుద్ధాత్ముడు వచ్చి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో 1వ వచనములో చూడండి. ఇది తెలుసా? సర్వసత్యం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇది. అందుకని చెప్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఏంటి? గుడారం ఏంది, నివాసం ఏంది? ఇది ఒక గుడారం పెట్టిండు, గుడారం వేసి ఇల్లు కట్టుకున్నాం. ఇంట్లో కట్టుకున్నది ఎందుకు? మనం అందులో నివసించడానికి అని మనం ఎంత నమ్ముతామో, ఇది గుడారం వేసిండు. రక్తము, మాంసము, ఎముకలు, నరాలు ఇవన్నీ గుడారం. ఈ గుడారంలో ఏం పెట్టిండు? ఇది ఏ దానికి నివాసం? ఈ గుడారం దేనికి నివాసం? ఆత్మకు నివాసం. దేహానికి నివాసం ఏది? నువ్వు కట్టుకున్న ఇల్లు. అంతేనా? ఇంట్లో ఉంటావు, కానీ చనిపోయిన వెంటనే ఇంట్లో నుంచి తీసి బయట ఎత్తావు. అది ఎంత నిజమో
నీ ప్రాణం పోయిన వెంటనే ఆత్మ వేరైపోద్ది. ఇంట్లో నుంచి బయటికి ఎలాగైతే నీ దేహం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి గడ్డేసి అలా వండబెట్టి లేకపోతే ఫ్రీజర్లో పెట్టి ఇలా చేస్తారో సేమ్ అలాగనే మీరు గమనించండి. ఈ దేహం అనేది, ఈ ఆత్మ అనేది ఈ గుడారం నుంచి వేరే అయిపోద్ది. అప్పుడు దాన్ని ఏమైతే ఎరికైనా శవము. చూడండి, ఈ నివాసము ఏమంటే ఈ నివాసము శిథిలమైపోతుంది. ఏది ఈ కనిపెడుతున్న ఈ నివాసం అనేది ఇల్లుగాక డిస్మైల్ చేస్తే మొత్తం ఇజ్జత కూలగొడతారుగా. మొత్తం పాతిళ్ళు పురాతన కాలంలో ఉన్నాయి అనుకో, పెంకుటిల్లు కానీ పాత ఇల్లు అయిపోయినాక అవి కూలగొట్టుకో పిల్లర్లు వేసి స్ట్రాంగ్ కట్టుకోవాలనుకుంటారు కదా, మట్టి గోడలు పెట్టి ఇల్లు కింద చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అది కొంతకాలం మంచిగా ఇది చేసి మొత్తం ఆ ఇల్లు ఏం చేస్తాం, మంచి ఇల్లు కట్టుకోవాలంటే దాన్ని మొత్తం కూలగొట్టి సదనం చేసి మళ్ళా బేస్మెంట్ మళ్ళీ పిల్లర్ దోబి సీకులు పెట్టి మంచిగా పునాది వేసి అదే స్థలంలో గట్టిగా ఉండాలి 100 ఏళ్లకు అని కట్టుకుంటావా? బాగా అర్థం చేసుకోండి, కట్టుకుంటావా? మీరు గమనించండి, ఇది ఏమైపోద్ది, అది 100 ఏళ్ళు ఉన్నా మన శిథిలమైపోయేదే. ఒక భూమి మీద ఇల్లు కట్టుకుంటే నీకు 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో ఇచ్చిన ఈ దేహం అనేది శిథిలం అయిపోద్ది, మట్టికి మట్టి అయిపోద్ది. మట్టికి మట్టి అయిపోద్ది అన్న సంగతి నీకు తెలియకుండా ఏం చేస్తుంది దుష్టుడు? భ్రమపరుస్తుంది. అనుభవించు రాజా, అనుభవించు మొత్తం. కంటితో చూసిందల్లా కాలుతో పరిగెత్తుకొని తెచ్చుకో, అనుభవించు, లోకాన్ని అనుభవించి చెప్తుంది తప్ప ఈ జీవితం కొద్దిసేపే కదా, దీన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి, దీంతోనే మనం దాన్ని ధరించుకోవాల్సి ఉందంటే. చూడండి ఏమంటున్నావు, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకములో ఉంది. ఏమన్నాడు యేసుక్రీస్తు వెళ్తానప్పుడు? అనేక నివాసములు గలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నడా లేదా? నేను వెళ్తాను. ఎందుకు వెళ్తున్నావు నాయన? మీకు నివాస స్థలము. ఏ దానికి నివాస స్థలము? స్థలం పెట్టి బిల్డింగ్ కట్టి ఒక బిల్డింగ్లు అంటుంది, నా బిల్డింగ్ కడుతుంది దేవుడు నాకు చూపించినాడు. మరి బిల్డింగ్ అంటే ఏంది? మళ్ళా ఇదే యావా, ఇదే బిల్డింగులు, ఇదే పునాదులు. మహిమ దేహం అని చెప్తుండే అక్కడ. నివాస స్థలము చేతి పనితో కాక, అంటే చేతులతో కట్టేది ఏం కడతాం? ఇక్కడ చేతులతో కట్టింది ఏది? తల్లిదండ్రుల కలయిక వల్ల దేవుడు అరచేతులు చెక్కుకొని తన కళ్ళతో చూసుకున్నాడు. మానవ దేహానికి ఒక రూపాన్ని ఇచ్చిండు. ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఈ శిథిలమైపోతుంది. కానీ నిత్యమైన నివాసం ఒకటి పరలోకంలో సిద్ధపడుతుడు. దానికనేది నాశనం లేని శరీరం, నాశనం లేనిదని చేస్తున్నాడు. ఈ భూమి మీదకి వచ్చింది నాశనం అయిపోతుంది గుడారం, కానీ ఒక నిత్యమైన నివాసం ఉంది, అది పరలోకంలో మీకుంది, దాన్ని తయారు చేస్తుండని చెప్తుండు. కిందికి వచ్చిన చదవండి. పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము, మనము దిగంబరులు గాక వస్త్రము ధరించుకున్న వారిగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీని మీద ధరించుకున్నవారని అపేక్షించుచున్నాము, దీనిలో మూలుగుచున్నాము. ఏ దాంట్లో? దీన్ని గుట్కాలకు తాగుడుకు మొత్తం బానిస చేసి దయ్యాలకు నిలయంగా చేస్తే ఏమైపోద్ది? ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అంతరిక్షానికి పోవాలంటే ఏముండాలి? ఈ దేహం అయితే ముక్కలు అయిపోద్ది. దీన్ని భద్రత కాపాడుకోవాలంటే ఏంటి? స్పేస్ సూట్ అనే వేసుకుంటారు, పెద్దగా వ్యోమగాములు వేసుకుంటారు కదా. మొత్తం స్పేస్లోకి వెళ్ళాలంటే ఆ సూట్ వేసుకుంటారు, మొత్తం కళ్ళు కనిపిస్తాయి అంతే, అద్దాలు ఉంటాయి మొత్తం, అలా గాలి పోవడానికి ఏది ఉంటుంది మొత్తం అది వేసుకుంటారు మొత్తం. మీరు గమనించండి, ఇది మనం వెళ్ళిపోయినాం అనుకోండి, దేహం ముక్కలుగా విడిపోద్ది. దీనికి భద్రత అనేది ఆ సూట్ వేసుకుంటే తప్ప మనం కాపాడలేం. పరలోకం వెళ్ళాలంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఏమన్నాడు? ఒక మాట ప్రయోగం చేసిండు. ఏం మాట? చదివీరు ఒక ప్రయోగం చేసిండు. ఏం మాట? మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకున్న వారుగానే. అంటే ఏంటి? దిగంబరత్వం కాదు, వస్త్రము ధరించుకున్న వారమై ఉండాలి. దీని మీద ధరించుకొని అపేక్షించుతున్నాము, దీంట్లో మూలుగుచున్నాము. ఈ దేహం కాపాడుకోవాలి. యేసుక్రీస్తు రాకడలో ఈ దేహము మన్ను ఎంత టోటల్గా దేహం ఇచ్చేస్తుంది, మళ్ళా ప్రకృతి మళ్ళా దేహం ఇస్తుంది, లేస్తుంది, సమాధులు తెరవబడతాయి, ఈ దేహం వస్తుంది, పైనుంచి అది ధరించుకుంటుంది. ఇంత సత్యాన్ని తెలియకుండా దుష్టుడు ఏం చేస్తుండు? నిరీక్షితం బలిక అయ్యా
ఈ జీవితంలో నాకు కాలు నొప్పులు ఉన్నాయి, అంత ఒళ్ళు నొప్పులు ఉన్నది, కంటికి చూపు తక్కువైంది, చెవులు వినికిడి తక్కువైనాయి, అంత బలహీనమైంది కదయ్యా. దానికోసం ఎదురు చూసింది ఎవరు? ప్రవక్తలు. దానికోసం ఎదురు చూసింది ఎవరు? అపోస్తులులు. మీరు గమనించండి, దాన్ని పునరుత్థానంలో మొదటిగా ఆ మహిమ శరీరాన్ని పొందుకుందెవరు? వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కడు యేసుక్రీస్తు మాత్రమే ప్రథమ ఫలముగా లేచినా లేదా మృతుల్లో నుంచి. ఇది సత్యం. ఈ సత్యం తెలియకుండా ఏం చేస్తుంది దుష్టుడు? ఏం తెలిసిందండి? మాయ చేసిందండి. ఇన్ని తెలిస్తే వీడు భక్తిగా బతికితే పరలోకం వెళ్ళిపోతాడు. అందువల్ల వీనికి సత్యం తెలియకుండా చేయాలని గంత కట్టేసిండు. ఎక్కడ ఇప్పుడు కళ్ళకు గంత కట్టుకొని నడుచుకుంటూ పోతామా మనం? ఎవరో నడిపించాలి. అందువల్ల ఏమైపోయాడు? గంత కట్టిన ఆయనను ఆ గంతలు విప్పడానికి, నిన్ను చెయ్యబట్టి నడిపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చిందా లేదా? వచ్చిందా? అంధత్వాన్ని మొత్తం తొలగించిండు మొత్తం. ఇలా అయితేనో కళ్ళు ఇవ్వలేరు, నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆయన మొత్తం ఏంటి? ఈ సువార్త ప్రకాశం అనేది ప్రకాశింపకుండా నిమిత్తము గుడ్డితనం కలగజేసింది. ఆ సువార్త ప్రకాశించేటట్టుగా ఏం చేసిండు? క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రులకు ఏం చేసింది? గుడ్డితనం కలిగేసింది. చదువుకున్నామా? గుడ్డోళ్ళని అందరూ ఏం చేసిండు? కళ్ళు తెరిచిందా లేదా? వచ్చి మనోనేత్రములు వెలిగించిండు యేసుక్రీస్తు వచ్చి. మళ్ళీ మూయడానికి అవకాశం ఉందా? నువ్వు లోకాన్ని కోరుకుని లోకం వైపు పోతే మళ్ళీ పోయడానికి అవకాశం ఉంటుంది. అసలైన మారు మనసు లేకపోతే మూసేస్తాడు. అవిశ్వాసంగా ఉంటే మూసేస్తాడు. విశ్వాసంతో భక్తితో నువ్వు ఎదురు చూడాలి. మృతులలో పునరుత్థానం కలుగుతుంది. అమ్మాయిని ఎందుకు వచ్చిండు అంటే ఈ జీవితకాలం మట్టుకు మనం ఖచ్చితంగా కాదు, మరొక జీవితం ఉందని స్పష్టంగా చెప్పిండా లేదా? చెప్పిండు. మీరు గమనించండి. ఇంకో మాట కూడా చెప్పిండు. ఇంకో మాట కూడా, ఈ దేహమే ఇస్తుందట మంచిగా. 3-4 వచనాలు చూడండి. ఈ గుడారంలో మనము భారము మోసుకొని, 5వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి చూడండి. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. దీన్ని తీసివేయడానికి కాదు కానీ మృత్యమైనది జీవము చేత మిరింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ఇది మింగాలి. ఈ దేహం అనేది మింగాలి ఖచ్చితంగా. మట్టి మృత్యమైనది ఏమైపోతుంది? మింగివేయబడుతుంది. ఇది పోవాలి. ఇంత సత్యం తెలిసింది కాబట్టి నా అపోస్తులు ఎలా బతికిరండి? అపోస్తులు ఎలా బతికిరు? ఉన్నతంగా బతికిరా లేదా? ఉన్నతంగా బతికిరు. లోకం మీద ఏమైనా కోరుకురా? ఏం కోరుకోలే. అంటే ఇది ఖచ్చితంగా పోతుంది, ఇది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకు ఇంకోటి కూడా అర్థమైంది. చూడండి 15వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. అంతేకాదు క్రీస్తునందు నిద్రించని వారు నశించిరి. నిద్రించిన వారు నశించిరి. చూడండి, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూడండి, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు ఏమైపోయారు అని చెప్తూ, ఈ జీవితకాలం మట్టుకంటే 60 ఏళ్ళ కోసం నమ్మొద్దు, అనంతకాలమైన జీవితం కోసమే నమ్మాలి తప్ప ఈ జీవిత ప్రసంగాలు ఈ జీవితం కోసమే బ్రతకడానికి ఏమాత్రం వీలు లేదని ఖచ్చితంగా చెప్పిండు. ఏమైపోయిండు మరి మనిషి? మీరు గమనించండి, ఏమైపోయిండు? ఈ జీవితకాలం కోసమే కదా. మొన్న పోయినా ఇబ్రహీంపట్నం అవతలి పోయినా, మనం మంచి బిల్డింగులు కట్టుకోవాలి, మనం కార్లు కొనాలి, మనం అప్పు ఇవ్వాలి అని బోధ చేస్తుండు. మొత్తం మనం అప్పులు ఇవ్వాలి, రాజకీయంలో చక్రం తిప్పాలి, రాజకీయ నాయకులుగా అప్పులు ఇచ్చేటట్టుగా చేయను గాక దేవుడు. అందరూ కార్లు కొనుక్కునేటట్టుగా చెయ్యను గాక దేవుడు. మీరు గమనించండి, అందరూ పెద్ద పెద్ద బిల్డింగుల్లో నివసించుదురు గాక, అందరూ అప్పులు తీరిపోవును గాక, అందరూ అప్పులు ఇచ్చురు గాక. బైబిల్లో ఉందా అండి? ఈ జీవితకాలం మటుకు బోధ చేస్తూ వీళ్ళందరూ కాసుకోవాలి. దొంగలు
ఈ జీవితకాలం మట్టుకే. ఎవరు చెప్పమండి ఈ మాటలు? ఎవరు చెప్పమండి? అనేకమైన శ్రమలు అంటే ఈ దారిద్రత వెళ్ళిపోవును గాక, ఆయన మనను ధనవంతులు చేయడుకు ఆయన దరిద్రుడు అయిపోయాను. దేని గురించి? అది శరీర సంబంధంగా. శరీర సంబంధంగా ఆ మాట ఇవ్వగల నువ్వు తీసుకుంటే ధనవంతుడి గురించి అది ఎందుకు చెప్తాడు? ఎవడైనాను అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూతి బెజ్యంలో వంట సూర్యుడు సులభం అని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నా. దేవునికి అంటే సిరికిని దేవునికి దాసుడుగా ఒకడు ఉండనేరుడు. ఒకడు దేవుడు ఒక దాన్ని ప్రేమిస్తే ఒకడు దూషిస్తాడు. ఉంటే నువ్వు సిరికన ఉండు, ఉంటే నువ్వు దేవునికన ఉండు. దేవునికి సిరికి ఇద్దరు దాసులుగా ఉండరు. నీ ధనం ఎక్కడ ఉండునా నీ హృదయం అక్కడే ఉంటుంది అన్న మాట ఏమైపోవాలి మరి దొంగ చెప్పిన మాటలకు? నువ్వు కష్టపడుతున్నావు, కష్టానికి దేవుడు ఫలితం ఇస్తాడు తప్ప బాకీలు కట్టుకుందరుగాక, రాజకీయ నాయకులకు అప్పిస్తుందిరుగాక, ప్లాట్లు కొందురుగాక, బంగారం కొందురుగాక, కార్లు పెద్ద పెద్ద మేడల్లో నివసించరుగాక. దరిద్రులాట దేవుని నమ్ములాడు. దేవుని నమ్ములాడు భాగ్యవంతుడట, మంచిగా ఇదట. నేను తలగా ఉంచాడు, తోకగా ఉంచాడు, తలగా చేస్తాను నిన్ను. 54 చెప్పిండు ఆ శాపాలు 14 మాత్రమే దీవెనలు. 54 చెప్పిండు మొత్తం శాపాలు. అది అప్లై కాదా? నీ పిండి పిసికి తొట్టి నింపబడుతూ పొరిపోద్దా? ఎవరికి చెప్పిండే కదా? ఎక్కడ వ్యవసాయం చేస్తున్నావు, ఎక్కడ నీకు గొర్రెలు ఉన్నాయి, ఎక్కడ మందలు ఉన్నాయి, ఎక్కడ ఇవన్నీ ఉన్నాయా? అది నీకు అప్లై అవుతుందా? అందరికి విసుకొచ్చేసింది మొత్తం. ఏంట్రా ఇది ఇలా చెప్తుండే ఏం కదా అని. మళ్ళా ఉంటుంది రండి, మంచి ప్రీచింగ్ ఉంటుంది. నీ బతుకు ఎక్కడ ప్రీచింగ్ ఏం కదా, వాక్యం తెలియదు, ఏం తెలియదు నీకు అసలు. జీవితకాలం మట్టుకు బోధ చేసే వాళ్ళందరూ దుష్టుని సంబంధాలు. నరకానికి ఆశలు పెట్టి నువ్వు బోధ చేస్తే ఆడ ఆశలు తీరకపోతే మళ్ళీ పోయి లోకంలో కలిసిపోతాడు, భ్రష్టుడు అయిపోతాడు. ఈ జీవితకాలం రాబోయే జీవితం గురించి చెప్పమని చెప్తుంది బైబిల్. రాబోయే జీవితంలో, ఈ జీవితంలో నువ్వు కొద్ది కాలం బతుకున్న ఆయన ఈ దేహంలో, ఇది మహిమ దేహంలోకి వెళ్ళిపోద్ది. దీనికి ముసలితనము, కంటికి చూపు ఉండదు, నోటికి మాట ఉండదు, అన్నీ ఆగిపోయే దినాలు ఉంటాయి ఖచ్చితంగా. కానీ మళ్ళీ అన్నీ నిత్య యవ్వనంగా నువ్వు మారిపోయే ఒక దినం ఉంది దేవుని కోసం బతే. దానికోసం నువ్వు ఆలోచించాలి కదా తప్ప అది సర్వసత్యము. మీరు గమనించండి, అది తెలియకుండా దుష్టుడు ఏం మారుస్తున్నాడని కంపల్సరీ మనం చెప్పొచ్చు. మీరు గమనించండి, చూడండి ఒక మాట. మార్కు సువార్త కీర్తన గ్రంథం చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథం 148వ కీర్తన. మీరు గమనించండి, ఏంటండి ప్రకృతికి అర్థమైంది, మనిషికి అర్థం కాలేదు. 3-4 వచనాలు ఉంటాయి చూడండి. 148వ కీర్తన 3-4 వచనాలు కలిసి ఉంటాయి. మీరు గమనించండి, 3-4 వచనాలు మనం చూసుకుంటే, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞగా ఆజ్ఞతోనే అవి పుట్టినాయి, అవి మాత్రం క్రమం పాటిస్తున్నాయి. చేతులతో చెక్కున్న మనిషి ఏమైపోయాడు? సూర్యుని కలుగుగాకన్నాడు. మాటతో వచ్చింది. ప్రకృతి వచ్చేసిందా? కాంతిగల నక్షత్రములు వచ్చినాయా? అన్నీ ఏం చేస్తున్నాయి? స్తుతించడం అంటే ఏంటండి? స్తుతి అంటే ఏంటి? స్తుతించడం అంటే ఏంటండి? స్తుతించడం అంటే ఏంటి? పని చేయడం అని. స్తుతించడం అంటే పని చేయడం. ఉదయం నుండి సాయంత్రం వరకు స్తుతి తగినది యెహోవా నామము ఉందా లేదా పాట? మీరు గమనించండి, స్తుతించడం అంటే పని చేయడం. శృతి 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 అని ఒక దగ్గర కూకొని నువ్వు సబ్బుగా వెళ్ళిపోతే ఎవరికి వాక్యం చెప్పినావు? శృతి శృతి అని ఒక దగ్గర ఉంటుందా? భూమి తిరుగుతుందా? చెప్పండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందా లేదా? సూర్యుడు ఏం చేసిండు? ఎక్కడ ఉదయించిండో అక్కడ తిరిగి వస్తుందా లేదా? పని చేస్తుందా లేదా? మనం ఏం పని చేయకుండా శృతి 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 అని 1000 సూత్రంలో బుక్ రాసిండు ఒకడు, ఒక ఆమె. శృతి ఇంటికాడ కూకొని ఇటుగా శృతి కొట్టుకుంటే ఏముంటుంది? 1000 అంటావు, 2000 అంటావు, 1,00,000 అంటావు. 1000 శృతులు బుక్కోట, 1000 శృతులు. ఈ శృతుల వల్ల ఏమవుతుందో తెలియదు. 1,00,000 శృతులు గిన్నెస్ బుక్లోకి ఎక్కాలి. దేవుని బుక్లో కొట్టేయబడుతుంది, గిన్నెస్ బుక్లో ఎక్కుతాం. ఏం పని చేయకూడదు శృతి చెప్తే ఏం లాభమని? శృతించడం అంటే ఏంటి? పని చేయడం. అందుకని ఒక పాట కూడా ఉందిగా, శుద్ధి చేయుట కాదు
ఆరాధన. దేవుని పని చేయటే ఆరాధన. పెదవులతో గనపరిచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పాపి మారతాడా? నువ్వు కూకో నీ అంతా నువ్వు చేసుకుంటే ఎక్కడ మారతాడు? అదే ఉంది కదా. దేవునితో ఫెలోషిప్ చేయాలంటే, దేవునితో వర్షిప్ చేయాలంటే ఏం చేయాలి? బైబిల్ బాగా చదువుకొని లోకానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. దేవునితో వర్షిప్ చేయాలంటే నువ్వు వాక్యాన్ని ప్రకటించేట వాడిగా మారాలి, సాక్షిగా బ్రతకాలి. నీ సాక్ష్యాన్ని బట్టి నిజమే ఇతడు దేవుని సాక్షి, క్రీస్తుకు సాక్షి అనేటట్టుగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవునితో వర్షిప్ చేసినట్టు, ఫెలోషిప్ చేసినట్టు. ఇప్పుడు చేస్తున్న మాయాదార్గాళ్ళు అందరూ ఏం చేస్తారు? మనుషులతో ఫెలోషిప్ చేస్తారు. ఈ నెత్తంతా డిప్ప కటింగ్ కొట్టుకున్న పోరాడు ఎలా మాట్లాడుతుండు? ఎవరిలో అందరూ ఆడికి వెళ్ళిపోతారు. ఎల్బీ స్టేడియం నింపుతుంటే జనాలు ఎక్కువ మంది స్టేడియంలోకి పోతే పరలోకం వెళ్తారనా? నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మీ శరీరంలో పుట్టే కోరికల వల్ల ఆరాధిస్తే కుదరదు. నెత్తిలా అనుకొని తల ఊపుకొని ఎగిరి దుంకుడు గెంతులు వేయడం ఆరాధన కాదు. అంటే వాటి భాష వినబడలేదు. 19వ కీర్తనలో ఏం చదివినాం మనం? వాటికి భాష లేదు, వాటి స్వరం వినబడదు. ఇంత క్రమంగా మరి స్తుతిస్తున్నాయి అంటే అర్థం ఏంటి? నీ స్తుతి ఎవరు కావాలి? సరే, ఆ మాటతో నువ్వు స్తుతి అని ప్రార్థన చేస్తున్నావు, మరి ఆ నోటితో మళ్ళీ ఈ కంపు మాటలు, అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ చెప్పడం న్యాయమేనా? మీరు గమనించండి. అందుకనే నిత్య సత్యం తెలిసిన మనిషికి సర్వసత్యం తెలియకుండా ఏం చేసింది? గుడ్డితనం కలగజేసింది. మీరు గమనించండి, గుడ్డితనం కలగజేసింది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దేవత్వము. మీరు గమనించండి, దేవత్వము ఏమైపోయింది? సృష్టింపబడిన వస్తువులను, అంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏటపరచబడుతుంది. ప్రకృతిలో ఆయన లక్షణాలు ఉన్నాయని చెప్తుంది. ప్రకృతిలో ఆయన లక్షణాలు ఉన్నాయని చెప్తుంది. మీరు గమనించండి, సత్యం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావు, ఈ దేహం ఏమవుతుంది, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిన తర్వాత నిజమైన మార్పు, ఏది తప్పు ఏది పాపమును గురించి చెప్తుంది, తీర్పును గురించి చెప్తుంది, తీర్పును గురించి కూడా చెప్తుంది. ఎవరు? పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే ఇవన్నీ గ్రహించేటట్టుగా పరిశుద్ధాత్మ వస్తే ఈ క్రియలు కనపడతాయి. నీకు మారు మనసే లేదు, నువ్వు అలాగనే భూతార్థమే, నీలో పరిశుద్ధాత్మ లేడు, నీలో పాపక్షమాపణ లేదు, నీలో మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు, నీళ్ళలో మునిగొచ్చినావు అంతే. అందుకని ఈ బాప్తిసం నీటి అంటే శరీర మాలిన్యం తీసివేయడానికి కాదు, ఆత్మశుద్ధి కలిగించాలి. దానికి సాదృశ్యమైనది బాప్తిసం. మీరు గమనించండి. అందుకనే ఇంకా ఇది అయిపోలేదు. మీరు గమనించండి, ఈ నిత్య సత్యం తెలిసిన మనకి సర్వసత్యం తెలియకుండా చేసింది ఎవడు? దుష్టుని మాయలో పడ్డారు కనుకనే ప్రతి మనిషి మనోనేత్రంలో మూయబడ్డాయి. మూసుకొని ఏం చేస్తారు? మొత్తం మేము నీతిమంతులము, మేము ఉన్నతంగా మేము ఉంటున్నామంటారు. కుదరదు. అందు గురించి ఖచ్చితంగా సర్వసత్యం ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావు అని చెప్పిండు. ఎందుకు నమ్మాలి? ఈ జీవితకాలం మట్టుకు క్రీస్తుని అసలు నమ్మకూడదు. రాబోయే జీవితం కోసము ఈ జీవితాన్ని పెట్టుబడి పెట్టాలి. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతుల సూత్రం చెల్లిస్తున్నాను. కొన్ని విషయాలు నీ పిల్లలతో పంచుకున్నాను తండ్రి. విలువైన సంగతులు మాకు బోధించారు. నిత్య సత్యం తెలిసిన మాకు సర్వసత్యము తెలియకుండా, మనుషులకు తెలియకుండా దుష్టుడు ఏమార్చి ఈ లోకమనే మాయలో చిక్కించుకొని తండ్రి, ఈ లోకమే నిజమని భ్రమలు పురికొల్పి మనుషుల్లో తండ్రి నీకు దూరం చేస్తూ లోకానికి, ప్రకృతికి, లోకానికి దగ్గర చేసి నరకానికి నడిపించడానికి దుష్టుడు పన్నిన పన్నాగంలో ప్రపంచ మనుషులందరూ చిత్తయిపోయారు. నాయన, నీ బిడ్డలమైన మేమైనా సరే తండ్రి జాగ్రత్తగా నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ఆత్మ గుర్తులు, ఆత్మ హెచ్చరికలు మేము తీసుకొని తండ్రి ఉన్నతంగా నాయన నేర్చుకుంటూ, మార్చుకుంటూ ఈ లోకానికి దూరంగా, పరలోకానికి దగ్గరగా నీ సావాసంలోనికి వచ్చే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తు నామాని ప్రార్థనామలోని సమర్పించి బతిమలాడి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనాలు, శుభాలు.